హనుమంతుడు నిజంగా ద్రోణగిరి పర్వతాన్ని లిఫ్ట్ చేసి ఎక్కడో హిమాలయాస్ నుండి లంక వరకు తీసుకువెళ్ళాడా? అంటే ద్రోణగిరి పర్వతం అంటే అది చిన్న కొండ కూడా కాదు. అది ఒక 7,000 మీటర్ల దాదాపు హైట్ ఉన్న ఒక పర్వతాన్ని ఒక మనిషి ఏ విధంగా లిఫ్ట్ చేశాడు? ఏ విధంగా లిఫ్ట్ చేసి అక్కడి నుంచి హిమాలయాస్ నుండి లంక వరకు ఎట్లా తీసుకువెళ్ళాడు? ఇది మనకి ఎప్పుడైనా సరే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే అది నిజంగా అసాధ్యం. అది ఇంపాసిబుల్. అది జరిగే పనే కాదు. అందుకనే ఇప్పుడు చాలామందికి ఏంటంటే హిందూస్‌లో కూడా ఈ ఈ తరం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అది ఏంటి అసలు? అది ఒక పర్వతాన్ని లిఫ్ట్ చేసి అంత దూరం ఏ విధంగా తీసుకువెళ్ళగలిగాడు? ఒక మానవ మాతృడిగా అది సాధ్యమయ్యే పనేనా? అది సాధ్యం అవ్వదు కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే రామాయణం అనేది ఒక మైథాలజీ అని చెప్పి ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టారు. మనం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే అది ఇంపాసిబుల్ లాగానే అనిపిస్తుంది. కాకపోతే హనుమంతుడు ఆయన ఒక కారణ జన్ముడు. ఆయన పూర్తిగా శివస్వరూపం. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. అవేంటంటే అష్టసిద్ధులు అని చెప్పి అంటారు. అష్టసిద్ధి మనకి హనుమాన్ చాలీసాలో కూడా వస్తుంది. అష్టసిద్ధి నవనిధికే దాత అసబర దీన జానకి మాత అని చెప్పి. అంటే ఆయనకి ఒక అష్టసిద్ధులు నవనిధులు ఎవరిచ్చారు? సీతమ్మ తల్లి ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? ఈయన లంకలో సీతమ్మ తల్లిని కలిసినప్పుడు ఆవిడ సంతోషంగా ఈ వరాన్ని, ఈ సిద్ధులనేవి హనుమంతుడికి ఇస్తుంది. అష్టసిద్ధులంటే అనీమ, మహీమ, గరిమ, లగీమ, ప్రాప్తి, ప్రాకమ్య, ఇషిత్వ, వశిత్వ. అంటే 8 సిద్ధులున్నాయి. తర్వాత నవనిధులున్నాయి. ఇవన్నీ కూడా సీతమ్మ తల్లి ఆయనకి ఇచ్చిన కొన్ని స్పెషల్ వరాలన్నమాట. కాబట్టి ఏంటి ఈ సిద్ధులంటే అనీమ అంటే ఆయన ఒక చిన్న అణువుగా కూడా మారిపోగలుగుతాడు. ఎంత సైజ్ అంటే చిన్న సైజుగా కూడా మారిపోగలుగుతాడు. ఆ సిద్ధిని ఉపయోగించుకొని ఆయన లంకా ప్రవేశం కూడా చేస్తాడు. ఒక చిన్న మనిషిలాగా మారిపోయి ఎవరికీ తెలియకుండా లంకలోకి ప్రవేశిస్తాడు. అట్లాగే ఒక ఇన్ఫైనైట్‌గా మహిమ అంటే ఒక ఇన్ఫైనైట్‌గా కూడా మారగలుగుతాడు. చాలా పెద్ద రూపం. ఒక బ్రహ్మాండమైన రూపంగా కూడా ఆయన మారగలుగుతాడు. అట్లాగే చాలా తేలికగా అయిపోగలుగుతాడు. చాలా బరువుగా అంటే హెవీగా కూడా అయిపోగలుగుతాడు. ఇట్లాంటి క్వాలిటీస్ అన్నీ కూడా హనుమంతుల వారిలో ఉన్నాయి కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఎవరు కూడా హనుమంతుని శక్తిని సందేహించాల్సిన అవసరం లేదు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆయన శివస్వరూపం, శివుని అవతారం కాబట్టి అందులో రామాయణంలో ఏదైతే జరిగిందో అదంతా కూడా పూర్తిగా 100% వాస్తవం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మనవి. జై శ్రీరామ్.